రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతున్నాడు. ఉత్తరప్రదేశ్లో అర్జెంటుగా మొత్తం ట్విస్ట్ అయిపోయి కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతుంది. ములాయం సింగ్ వాళ్ళు కూడా జూనియర్ పార్ట్నర్స్ అయిపోతారు. అట్లాగే బీహార్లో లాలూ ప్రసాద్ వాళ్ళు జూనియర్ పార్ట్నర్లు అయిపోయి రాహుల్ గాంధీకి అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజేసుకుని అర్జెంటుగా అక్కడ కాంగ్రెస్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. అట్లాగే బెంగాల్లో మమతా బెనర్జీ డౌన్ అయిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అక్కడ రాహుల్ గాంధీకి మంచి పట్టు వచ్చేస్తుంది. అట్లాగే ఏదైతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉన్నటువంటిది బీజేపీ వాళ్ళందరినీ ఓడగొట్టేసేసి ఆటోమేటిక్గా అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టం కట్టేసేస్తారు. ఇది ఓవరాల్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించుకుంటోంది. ఇప్పుడున్నటువంటి ఈ ఓట్లకు సంబంధించి చెప్పేశారు కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతున్నాడు అంటే ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేసారనమాట. ప్రధానమంత్రిగా ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నటువంటి మావాడు ఇదిగో అన్నటువంటి కోణంలో ఓ రకంగా చెప్పాలంటే మాస్ పబ్లిసిటీలో చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు.